నెల్లూరు జిల్లా మనబోలు మండలంలోని కొమ్మలపూడి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఆయనకు మన్నెమాల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మేళతాళాల మధ్య గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు గ్రామానికి చేరుకున్న సోమిరెడ్డి మొదట గ్రామ దేవతను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారామాంజనేయ స్వామి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో సోమిరెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి సీతారామాంజనేయులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ చేసి 14 సంవత్సరాలు అయినదని, ప్రతి ఏటా విగ్రహ ప్రతిష్ఠ రోజు కళ్యాణం చేయడం ఇక్కడి ఆనవాయితీ అని, ఆ స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని తెలిపారు. चंद्रमोहन श्रुति नाम्नीं कौशिक नामदेस्य सिंधु नाम्नीं सहकुटुंबानां क्षेमस्थैर्य धैर्य विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाभिरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेदये नमस्तेऽस्तु लंबोदराय एकदन्ते भगवन भगव पवमा सरिमा सरिमत् गिरिमत् निवसतायक्षतु चिकि पिकि निकि चिकि चिकिमा पिकिमा निकि चिकि पिकिमा चिकिमत् पिकि ब्रह्मपणेमहे तत्पावमाने अध्ययने सर्वबोधबोधमस्यादि तम्मा परिश्वरावमानेर्यो अध्ययते समृतकं रसो तस्मै सरस्वतीर्हे भगवतो अनुभावान्तमद्वयन्तु नः देवे अहिग्रस्वस्तुतः वित्तमृतोरतः हरेणा भवित्रेणां पाल्पुनन्तु राजावत्यं भवित्रं मोक्ष्यामगं हिरण्मय हरेवनात्मने रामचंद्र भगवान के కొమ్మలపూడిలో సీతారామ కళ్యాణం వైభవంగా చేస్తున్నారు. ప్రభాకర్ గారు చైర్మన్, అట్లే మా భాస్కర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి, అంటే సీతా కళ్యాణం డేట్ కాకుండా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు సీతా కళ్యాణం చేయటం ఆనవాయితీ అని చెప్తున్నారు. మంచి విషయం, చాలా బాగా వైభవంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తారు. సీతారాముల ఆశీర్వాదాలు ఈ గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, జిల్లాకి ఉండాలని కోరుకుంటున్నాను.